ఏదైతే అనకాపల్లి దగ్గరన ఐరన్ ప్లాంట్ అంటే స్టీల్ ప్లాంట్ పెడతానంటున్నటువంటి సంస్థ మిట్టల్ ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందే ఆర్సిలార్ మిట్టల్ అటు ఒరిస్సాలో మాట్లాడింది, మనతోనూ మాట్లాడింది. ఒరిస్సాలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఓకే కూడా చేస్తూ ఎంఓఏ కుదుర్చేసుకుంది అన్నటువంటిది ఇంతకుముందు. అయితే అదే సందర్భంలో దాన్ని ఇటుకు తెస్తారా, ఇక్కడ ఇంకోటి పెడతారా అన్నటువంటిది కీలకం. ఇక్కడ ఇంకోటి పెట్టడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి చంద్రబాబు గారు క్లియర్గా చెప్తున్నది. తాజాగా దావోస్లో ఆర్సిలార్ మిట్టల్ నిస్పాన్ స్టీల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్ మిట్టల్, సిఇఓ ఆదిత్య మిట్టల్తో చంద్రబాబు సమావేశమయ్యారు. 17.8 మిలియన్ టన్నుల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్ట్ కోసం 1,40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కింద ఇది ఉండబోతోంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు చంద్రబాబు. బేసిక్గా అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో దావోస్లో ఈ ఒప్పందం అన్నటువంటిది తొలినాళ్లలో వచ్చినటువంటిది కీలకమైంది.